नन्ना को बोलो कमियां Hi guys, welcome to my channel Shishan Sai Family Vlogs. I wish you all a very happy blessed new year. ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలను కోరికలను ఈ 2025 తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఎన్నో డ్రీమ్స్తో మనం స్టార్ట్ చేస్తాము. ఈ సంవత్సరం నేనైతే చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేస్తున్నాను. మన మనస్సాక్షికి కొన్నిసార్లు చాలా స్ట్రాంగ్గా చెప్తుంది అంతా మంచే జరుగుతుంది అని. అలా ఈసారి అయితే నేను ఒక విష్ కోరుకున్నాను. ఏంటంటే ఈ సంవత్సరం మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి అని. అదంతా మీ చేతుల్లోనే ఉంది. సో అందరు విష్ చేయండి త్వరగా అయిపోవాలని. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మేము ఈ ఇయర్ లాస్ట్ డే అయితే మా శిశాంత్ వ్యాక్సినేషన్ ఉంది. సో అందుకే హాస్పిటల్కి అయితే వచ్చాము. వాడు ఏదైనా మర్చిపోతాడేమో కానీ ఈ హాస్పిటల్ అయితే మర్చిపోడు. వాడికి చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట దీనిలో. వాడికి ఎంటర్ అవ్వడంతో ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడ డాక్టర్ని చూస్తే ఇక దుఃఖం ఆగదు. ఇక్కడ ఉన్నంతసేపు వెళ్ళిపోదామనే గొడవ చేస్తాడు. ఆ డోర్ దగ్గరికి వెళ్తాడు, బయటికి వెళ్దామంటాడు. ఇంకా ఉన్నంతసేపు అలానే చేస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే చూడండి ఎలా ఏడుస్తాడో. ఒక చిన్న క్లిప్ తీశాను మీకోసం ఎలా ఏడుస్తున్నాడు అనేది. సో ఒకసారి చూడండి. అసలు చాలా ఇది అంటే ఆవిడ వాయిస్ కూడా వినిపించినంతగా ఏడుస్తాడు అనమాట. ఎప్పుడు మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం, కానీ ఈసారి ఏంటంటే ఇద్దరం కలిసి వచ్చాం కానీ మధ్యలో బైక్ అయితే ట్రబుల్ ఇచ్చేసింది. సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే మధ్యలో నుంచి ఆటోలో ఎక్కేసి వచ్చి వ్యాక్సిన్ చేయించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మేమున్న ఇంట్లో ఇంతకుముందు ఒక ఫ్యామిలీ ఉండేవారు. వాళ్ళు వస్తున్నామని చెప్పారు. సో ఇక వాళ్ళు వచ్చే టైంకి మొత్తం వంట కంప్లీట్ చేయాలి. అందుకని చెప్పేసి వాడికి కొంచెంసేపు టీవీ పెట్టి నేనైతే వంట కంప్లీట్ చేసి మధ్యలో ఇంక వాడికి కూడా ఫుడ్ తినిపించేశాను. వాళ్ళు 9కి అలా వచ్చారు. ఇంకా పాప ఆడుతూ ఉంది. ఆ పాప సౌండ్ విని వీడు కూడా నిద్ర లేచాడు. వీడు 10:30కి అలా లేచాడు. ఇక ఇద్దరు కలిసి చాలా బాగా ఆడుకున్నారు. చాలాసేపు ఇంకా నిద్రపోతాడేమో చూశాను కానీ ఇక నిద్రపోలేదు. ఆడుకున్నారు ఇద్దరు అలా. ఇక మాకు కూడా వాళ్ళని చూస్తూ టైం అసలు తెలియలేదండి. రెడీ అవుదాం అన్న ఆలోచన కూడా రాలేదు. టైం చూస్తేనేమో 12 అయిపోయింది. ఇక హడావుడిగా ఇంకా అలానే ఎలా ఉన్నామో అలానే కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఆ పైన ముడులు చూసి తర్వాత వీడియోలో చూస్తున్న తర్వాత ఆ ముడన్నా తీస్తే బాగుండు అనిపించింది. కానీ ఏం చేస్తాం, అది చూసుకున్న తర్వాత కానీ తెలియలేదు. ఇక్కడ మాకన్నా పిల్లలే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. కేక్ ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని మా వాడైతే చూడండి ఎలా వెళ్తున్నాడో కేక్ పట్టుకోవడానికి. ఇక న్యూ ఇయర్ పిల్లలిద్దరితో స్టార్ట్ చేసాము. వాళ్ళతోనే కట్ చేయించాము. వాళ్ళ ఆనందంతో మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక అందరం విష్ చేసుకొని ఈ కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేసామండి. ఈ 2024 అయితే నాకు చాలా త్వరగా అయిపోయింది అన్న ఫీలింగ్ బాగా వచ్చింది. ఎందుకంటే ప్రతి సెకండ్ మా వాడుతూ ఉండటం వల్ల టైం ఎలా గడిచిపోయిందో అసలు తెలియలేదు. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కామెంట్లో చెప్పండి. ఇక కేక్ కటింగ్ అయ్యాక ఇద్దరు ఒకే ఉయ్యాల్లో ఎక్కారు. బాగానే కూర్చున్నారు. కొట్టుకోకుండా చక్కగా అలా చాలాసేపు ఊగారు. ఇంకిద్దరు అలా ఊగుతూ నిద్రపోయారండి ఉయ్యాల్లోనే. ఇక అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మేమందరం కూడా పడుకున్నామండి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దోశ వేస్తే చక్కగా మళ్ళీ ఉయ్యాల్లోనే కూర్చొని ఇద్దరు భలే తినిపించుకున్నారండి. చాలా ముద్దుగా అనిపించింది అది. ఇక మేమేంటంటే ఇంకా ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా, అలా సరదాగా బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంట్లోనే మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ దగ్గరలో డ్యామ్ ఉందని చెప్పేసి అన్నారు మా హస్బెండ్. సో అక్కడికి వెళ్ళేసి సరదాగా అలా బయట కూర్చొని తిందాం అనుకున్నాము. సో ఇక మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసాను ఇంట్లో. ఇక బయలుదేరిపోయామండి. तन्मय हाय बोलो. हाय हाय कर आंटीला. हाय 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 बोलो शीशांत. हाय शीशांत हाय बोलो. नाना हाय. फ्लाइंग किस दे दो. సో ఇక డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది డ్యామ్ దగ్గరికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అనమాట.
ఇలా అప్పుడప్పుడు ఇలా అందరితో కలిసి అన్నీ తీసుకొని పిక్నిక్ లాగా అలా పిల్లలతో కలిసి వెళ్తుంటే చాలా సరదాగా ఉంటుంది కదా. చూడండి ఇంక అన్నీ ఇంకా మేము మొత్తం చేసుకునేవన్నీ ఒక సంచిలో పెట్టుకొని ఆ చేప అవన్నీ తీసుకొచ్చుకుంటుంటే భలే ఉంది. చూడటానికి ఆ ప్లేస్ కూడా మంచి ఎలా అంటే ఒక పార్క్లా ఉందన్నమాట. పిల్లలు కూడా తిరగటానికి చాలా బాగుంది ప్లేస్, అదంతా చాలా బాగుంది. బయట ఎండగా ఉన్నా కూడా చల్లటి గాలి వస్తుంది, చాలా బాగుంది వాతావరణం కూడా ఆ రోజు. ఇక చూడండి మా వాడు ఏంటంటే ఒక దగ్గర ఆగడు కదా, అలా తిరుగుతూనే ఉన్నాడు అనమాట. ఆ పాప కూడా వాడితో కలిసి తిరుగుతూ ఉంది. ఇక వాడితో పాటు వాడి చేతిలో అయితే ఎప్పుడు వాడి ఫ్రెండ్స్ అయితే ఉంటారండి. ఏంటంటే అవి ఏనుగు, మేక ఇవి అనమాట. వాటిని ఎప్పుడూ వదలడనమాట అస్సలు. అవి పడుకునేటప్పుడు కూడా ఇంకా వాటిని పట్టుకునే పడుకుంటాడు. వాటికి ఇంకా తినిపించి ఇంకా అరే వద్దురా సామి అన్నా సరే ఇంకా అలా తినిపిస్తూనే ఉంటాడు పాపం. దానికి ఎక్కువ. ఇక మేము తినడానికైతే రెడీ అయిపోయామండి. ఇంకా మొత్తం సెట్ చేసుకున్నాము, కింద చాప వేసుకొని ఇంకా ప్లేట్లో ఫుడ్ పెట్టేసుకొని తినడానికి రెడీ అయిపోయాం అనమాట. ఇక ఎలా అంటే అక్కడ పక్కనే వాటర్, పక్కన చూడటానికి కూడా చాలా బాగుంది. కొంచెం ఎండగా ఉంది కానీ చల్లటి గాలి వస్తుంది పక్కన. ఇంకా మా వాడైతే ఇంకా మేమందరం తినేసిన తర్వాత కొంచెం వాక్లా ఉంటుందని చెప్పేసి అలా తిరిగాము మొత్తం చూడటానికి. అక్కడ డ్యామ్కి కిందకి వెళ్ళి దారి అనమాట, కింద నుంచి నడవచ్చు కూడా, కానీ ఇంకా వెళ్ళలేదు పిల్లలతో ఎందుకని చెప్పేసి మేము. చూడండి అదంతా వ్యూ అనమాట డ్యామ్ది. క్యాప్ ఉంటే ఏమైంది శిశాంత్? అమ్మో అమ్మో అమ్మో, నన్ను को बोलो निकालो, नन्नो को बोलो Come here. ये स्माइल आया. ఇక్కడ చూడండి మేమందరం వెనక వస్తుంటే ఇంకా వాడేంటో ముందే పరిగెత్తేస్తున్నాడు. ఏరియా మొత్తం నాకు తెలుసు, నేను మీకు అందరికీ నేను ఈ ఏరియా అంతా చూపిస్తాను, మీరు నా వెనక రండి అన్న ఫీలింగ్ ఉంది వాడికి. చూడండి అలా వెళ్ళిపోతున్నాడు, వెనక్కి తిరిగి చూసే పని ఉండదన్నమాట. నేను పిలిస్తే అలా చూసి మళ్ళీ నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇలా అప్పుడప్పుడు పిల్లలతో కలిసి అలా బయటకు వస్తే చాలా బాగుంది. మనతో పాటు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు బయట వాతావరణాన్ని. ఆ చుట్టుపక్కల ఏంటంటే ఆ వాతావరణం కూడా వాళ్ళకి చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. తిరగటానికి స్పేస్ ఉంది, అలాగే చల్లటి గాలి, పిల్లలకి ఎక్కడ ఇబ్బంది అనిపించలేదన్నమాట. చాలా బాగా ఆడుకున్నారు ఇద్దరు. సో మేమైతే ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయామండి. సో ఇక మేము మధ్యలో అయితే స్వీట్ షాప్లో ఆగి గులాబ్ జామ్ తినేసి ఇంటికి వచ్చేసామండి. ఇక ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత వీడికి ఫుడ్ పెట్టేశాను. వాడికి అప్పటికే అలసటగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఫుడ్ పెట్టిన వెంటనే పడుకున్నాడండి. ఇక మేము కూడా అప్పటికే అలసిపోయాం అందరం. ఉదయం నుంచి ఇంకా ఏదో పని అలా బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బాగా అలసిపోయి ఇంకా మేము కూడా 7:30 కల్లా పడుకుండిపోయాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.